హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి ఈ సహోదరి ఇంకా ఎస్ఆర్ భారతి గారు విషయాల నుంచి మనతో జాయిన్ అయ్యారు. మంచి ఉద్యోగిగా ఉన్నారు, ఒక బాధ్యత కలిగిన ఉద్యోగి. డాక్టర్ అని డాక్టర్గా ఉన్నారు వైజాగ్ లో హాస్పిటల్కి. ఆయన కూడా ఈ దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ ఎప్పుడు చూసినా విధానాన్ని స్పందించే సహృదయం కలిగిన సహోదరి. ఈ కాలం ఆమె మనతో ఉంటే మనకి ఎంతో సంతోషం. కాబట్టి సహోదరి ద్వారా కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రార్థన చేస్తున్న మాటలు మనకు తెలియచేయడానికి సంతృప్తి కలిగినారు. మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. సో వి వెల్కమ్ యూ సిస్టర్. గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలండి. వెరీ గుడ్ మార్నింగ్. అందరి తరపున వందనాలు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. యా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరి ఇమానియేల్ మినిస్ట్రీస్ నుండి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మరి ఉదయకాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు మనం అనుకున్న రీతిగా ప్రార్థన గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. నా వాయిస్ వినిపిస్తుందండి? యా, థ్యాంక్ యూ. ప్రార్థన, మనం సాధారణంగా ప్రార్థనని ప్రార్థన అంటే సాధారణంగా అందరికీ ఉండే ఆలోచన ఏంటి అంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ అడిగి పొందుకోవడం అని అనుకుంటాం. అంటే ప్రార్థన అంటే అది కాదా అండి అంటే అది కూడా, బట్ అది మాత్రమే కాదు అని నేను అంటాను. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం అంటే ఓన్లీ మన అవసరతలు చెప్పటం కాదు, కానీ మనకున్న సమస్తం ఆయనతో మరి సంప్రదించటం, మనకున్న ప్రతీదీ కూడా ఆయనతో చెప్పుకోవడం. దేవునితో, ఒక మానవునితో మనం ఒక సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఒక మానవునితో మనం ఎదుటి మనిషితో మనం మరి సంబంధం కలిగి ఉన్నప్పుడు, లేకపోతే ఒక సహవాసంలో ఉన్నప్పుడు, ఒక స్నేహంలో ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఆ వ్యక్తితో వ్యవహరిస్తామో, మనం ఎలా అయితే ఆ వ్యక్తితో మనం మాట్లాడతామో, సో అదే విధంగా ప్రార్థనని కూడా మనము మరి చెప్పుకోవచ్చు. ప్రార్థన అంటే ఇవన్నీ చేయడం కూడా ప్రార్థన కిందకే వస్తుంది. అలాగే దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం, ఆయన నామాన్ని మరి ఘనమైనదిగా పొగడడం అనేది కూడా ప్రార్థనలో ఒక భాగంగానే ఉంటుంది. నేనేమంటానంటే, దేవునితో సంభాషించడానికి, దేవునితో మాట్లాడడానికి ఒక మంచి ఉపకరణము లేకపోతే ఒక మంచి ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునికి విశ్వాసికి మధ్య ఉన్న ఒక బాంధవ్యాన్ని పటిష్టపరిచే ఒక అద్భుతమైన ఉపకరణం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవునితో మన వ్యక్తిగత పరిచయాన్ని రోజు రోజుకి పెంపొందించుకునేలాగా గొప్పగా ఒక ఆత్మీయ వరంగా ఇది దేవుడు మనకు ఒక వరంగా మనకి ఇచ్చారు అనేది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మనం దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం మన అవసరతల కోసం మాత్రమే ప్రార్థనని దుర్వినియోగపరచడమే అవుతుంది. ఎందుకంటే నేనైతే ఇలాగే అంటాను. ప్రార్థన సాధారణంగా నేను కూడా తెలియని రోజుల్లో అలాగ చేసేదాన్ని. ఎలా చేసేదాన్ని అంటే, ఒక సరుకులు కొట్టుకెళ్ళి కిలో చింతపండు, కిలో కందిపప్పు, మరి 100 గ్రాముల ఆవాలు, ఇట్లా ఏదైతే ఒక లిస్ట్ పట్టుకొని, ఒక పట్టీ పట్టుకొని వెళ్ళి అక్కడ చెప్పి అవన్నీ మనం తెచ్చుకుంటామో, అలాగే ఒక లిస్ట్ చదివేసి మమ అనిపించేస్తాం లాస్ట్లో ఆమెనని. సో ఇలా దుర్వినియోగం చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది. కేవలం మన అవసరతల కోసమే ప్రార్థన దుర్వినియోగపరచకుండా నిస్వార్థంగా దేవునితో అంటే దేవుడి దగ్గర నుంచి మనం ఏదో పొందేసుకోవాలనే ఒక స్వార్థపూరితమైన మనసుతో మనం చేసేది కాదు, కానీ దేవునితో సంప్రదింపులు జరపడానికి ఉపయోగపడే ఒక ఆత్మీయ పనిముట్టుగా ఈ ప్రార్థనని మనం చూడాలి. అలా మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటుగా దేవునితో వ్యక్తిగత పరిచయాన్ని దృఢపరుచుకునే విధంలో, ఆ పరంపరలో విశ్వాస యొక్క అవసరతలు, మరి మనకేవైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా సహజ సిద్ధంగానే, న్యాచురల్గానే, అడగకుండానే దేవునికి తెలుసు కాబట్టి మన అవసరతలన్నీ
తీరుతాయి. ఆ తర్వాత దేవుని చిత్తానుసారమైన అవసరతలు ఏవైతే విశ్వాసి మరి కలిగి ఉంటాడో, అడిగినా అడగకపోయినా వాటిని మనము పొందుకుంటూనే ఉంటాం. వాక్యమే చెప్తుంది. మన అవసరతని అడగక ముందే ఆయన ఎరిగి మనకి వాటిల్ని ఇస్తారు అని వాక్యం చెప్తుంది. సో, మనం వాక్యాన్ని నమ్మిన వాళ్ళమైతే ఏకరవ పెట్టం. నాకు అది గావాలి, నాకు ఇది గావాలని ఏకరవ పెట్టవు గానీ, దేవుని దగ్గరికెళ్ళి, దేవునితో ముచ్చటించినప్పుడు, దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో ఒక సహవాసం కలిగి ఉన్నప్పుడు, స్వార్థపూరితమై ఇది చేస్తే నాకు ఇదొస్తది అనే బిజినెస్ ఐడియాని అలా కాకుండా, ఒక మనిషితో మనం స్నేహం కలిగి ఉన్నట్లుగా దేవునితో మనం స్నేహం కలిగి ఉండే ఒక గొప్ప ఉపకరణమే ప్రార్థన. అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన అవసరతలనేది తీరడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి దాని గురించి మనకి చింత అవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీరుతున్నాయి కాబట్టి అనేది మళ్ళీ మూల ఎక్కడో పెట్టుకోకుండా, అవన్నీ ఎలాగో ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఈ వరల్డ్‌లీ థింగ్స్, ఈ ఈ యొక్క శారీరకపరమైన, ఈ భౌతిక సంబంధమైనవన్నీ, ఆ ఇచ్చలన్నీ పక్కన బెట్టి, ఆత్మీయ సంబంధంలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఈ భూమి మీద గూడా నువ్వు ప్రతీదీ పొందుకుంటావు. దేవుడు ఎందుకంటే నిన్ను పస్తుపెట్టడు. ప్రార్థన అంటే దేవునికి, విశ్వాసికి మరి ఆ ఒక్క మధ్య ఉన్న బాంధవ్యాన్ని పటిష్టపరిచే ఉపకరణం. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో, మనం అడిగే ప్రతి అవసరతలకి కూడా దేవునికి మహిమ కలిగేదిగా ఉందా? లేదా? అనే విషయం మనం ఆలోచించుకోవాలి. మరి అలా లేనప్పుడు మరి ఆ ఒక అవసరత మనం అడిగినా కానీ అది దేవుడు మరి తీర్చే విధంగా ఉండదు అని మనము వాక్యంలో చదువుకుంటాం. అలాగే ఆయన నామాన్ని మహిమపరచని ఏ కోరిక కూడా మనకు సిద్ధించదు. ఆయనకు ఘనత కలిగించని ఏ లౌకికమైన ఈవి గురించి కానీ మనం మొరపెట్టుకున్నా చివరికి ఫలితం శూన్యమే. యాకోబు పత్రిక మరి 4:3లో ఈ మాట ఉంటది. మనం ఏది అడిగినా ఈ లౌకికమైన విషయాల్లో ఏదైనా గానీ ఆయన చిత్తం కానిది, ఆయన నామ మహిమకర గాని, ఘనత కానీ కలగదు అనే విషయం ఏది ప్రార్థించి మొరపెట్టుకొని తపస్సు చేసి నిలువు కాళ్ళతో నిలబడిపోయి ప్రార్థన చేసినా అది శూన్యం. అది మాత్రం జరిగే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఆయన చిత్తానుసారంగా ఆయనను ఘనపరచడానికి మనం ఏం అడిగినా కానీ ఆయన ఇస్తాడు. సో, మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా ఆయన ఘనపరిచేదిగా ఉండాలి. దావీదు ఆయన హృదయానుసారుడు అని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు? ఎందుకు తెచ్చుకున్నాడంటే ఏది దేవునికి ఇష్టమో అది మాత్రమే ఆయన చేసేవాడు. అది మాత్రమే అడిగేవాడు. మరి దానికి అవుట్ ఆఫ్ అది ఎప్పుడు కూడా దావీదు ఆలోచన కూడా చేసేవాడు కాదు. కాబట్టి నా హృదయంలో ఏదైతే ఉందో దావీదు అలాగే నడుచుకుంటాడు. కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అనే మాటని, లేకపోతే ఆ బిరుదుని ఆయన పొందుకున్నాడు. సో, మనం కూడా అలాంటి ఒక ఆలోచనలో ఇది దేవునికి చిత్తానుసారమైందా? ఇది దేవునికి ఇష్టమైందా? మరి ఆయనకి ఇష్టమైన, లేకపోతే ఆయనకి ఈ పని చేస్తే ఇది నా లైఫ్‌లో ఇది జరిగితే ఆయన నామానికి మహిమ కలిగిద్దా? ఘనత కలిగిద్దా? ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిల్నే మనం అడుగుతాము. అడిగినప్పుడు దేవుడు వాటిల్ని బ్లెస్ చేస్తారు. మొదటి యోహాను పత్రిక 5:14లో కూడా ఈ మాట ఉంటది. ఒకసారి తర్వాత ధ్యానం చేయండి. మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్న విషయం ఏంటంటే, ప్రార్థనలో చాలామంది దేవునితో దెబ్బలాడతారు, పోట్లాడతారు. ఎలా అడుగుతారంటే, ఇది మా హక్కు, మేము విప్లవం చేస్తున్నాం, నీ దగ్గర ఎందుకు మా హక్కులివ్వవు అన్నట్టు మరి గట్టిగా అరుస్తూ మరి వాళ్ళు కమాండ్ చేస్తుంటారు. ఎలా అంటే అవతల మనిషి ఏదో చాలా చిన్న మనిషి మన కింద పనిచేసేవాడిలాగా నువ్వెందుకివ్వవు, నువ్వెందుకు చెయ్యవు, నువ్వెందుకు రావు, నువ్వు దిగిరా, ఇదన్నీ చాలా తప్పండి. అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఒక స్పృహ అయినా ఉందా? సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మాటతో సృష్టినంతటిని చేసిన ఒక 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 అన్నిటికంటే పైన వాడితో మనం మాట్లాడుతున్నాం. సమస్తాన్ని సృష్టించిన వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం. ఆ దేవుడితో మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఒక మెట్టు కిందకొచ్చాడు కదా అని ఎక్కడ తగ్గిపోడండి. సముద్రం అలలు మన కాళ్ళ దగ్గరకు వచ్చినాయని సముద్రం చిన్నదైపోయిందా? లేతే మన కాళ్ళు ముట్టుకుందని సముద్రం ఏమన్నా తక్కువైపోయిందా? అందులో పడినప్పుడు తెలిసిద్ది సముద్రం యొక్క పవర్ ఏంటో. ముంచేస్తే కదా చేతులు పైకెత్తి నన్ను కాపాడండి అని అరుస్తాం. అలాగే
దేవుడు కూడా మనతో సహవాసం చేయాలని, మనతో ఆయన ఒక స్నేహ సంబంధం కలిగి ఉండాలని ఒక మెట్టు దిగొచ్చి ఆదాముతో సాయంకాల సమయంలో మాట్లాడుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనందరితో ఆ సహవాసం చేయాలనే ఆశ కలిగి దేవుడు ఒక మెట్టు దిగాడు. అక్కడి నుంచి తన మరి మరి ఆ సింహాసనాన్ని సైతం వదిలి దారిద్రతలోకి ఇక్కడికి వచ్చి మన కోసం ఆ శిలువ మీద ప్రాణం పెట్టాడు అంటే దేవుడు చిన్నోడైపోయాడనో, దేవుడు మనకన్నా తక్కువోడైపోయాడనో కాదు. కేవలం మన అక్కడికి ఎక్కలేమని గుర్తుంచుకొని అక్కడ గ్రహించి మన కోసం ఆయన కిందకు వచ్చాడు అనేది మనము ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మన ఆఫీసర్ మన పక్కనే కూర్చుంటే ఆఫీసర్ మనకు సమానం అయిపోడు. ఆఫీసర్ నీ మీద చిన్న ప్రేమ చూపించి నీ పక్కన కూర్చున్నాడు అనుకో అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనం అడిగి పొందే విషయంలో దేవుని కృప మీద ఆధారపడిన వాళ్ళమే తప్ప మనకి హక్కులు అధికారాలు ఎక్కడా లేవు. మనం దేవుని దగ్గర నుంచి పొందుకునే ప్రతీది కూడా ఆయన కృప ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ కృప ద్వారా కలిగినప్పుడు అసలు ఈ ప్రపంచంలో మరి దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు మారుమనసు పొందిన లేకపోతే బాప్టిజం తీసుకుని యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడికి గొప్ప బ్లెస్సింగ్ ఏమన్నా ఉంది ప్రపంచంలో అంటే అది రక్షణ. దానికి మించి వేరే బ్లెస్సింగ్ ఏం లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడంటే గొప్ప బ్లెస్సింగ్స్ ఏమి ఉండవు. మెయిన్ బ్లెస్సింగ్ ఏంటంటే రక్షణ. అదే గ్రేస్ కృప ద్వారా వస్తుంది. దేవుని యొక్క కృప లేకపోతే మనకు ఆ రక్షణే లేదు. మరి అంత ఆత్మీయమైన అంత ఇంపార్టెంట్దే కృప ద్వారా దొరికినప్పుడు నువ్వేదో కష్టపడిపోయి లేకపోతే నువ్వేదో శ్రమ పడితే వచ్చేది కాదు రక్షణ. ఆయన కృప ద్వారా వచ్చే రక్షణే మరి ఆయన కృప ద్వారా జరిగినప్పుడు, ఆయన కనికరిస్తే దొరికినప్పుడు మిగతా ఈవులన్నీ మన అధికారంతో, హక్కులతో, విప్లవాలతో, కమాండింగ్తో, ఆర్డర్తో పొందుకోగలమా? ఒకసారి ఆలోచించేద్దాం. కనుక విశ్వాసమైన మనం ప్రార్థనలో దేవునితో దెబ్బలాడడం, పోట్లాడడం, లేకపోతే అరిచి కమాండ్ చేసి ఆర్డర్ చేసినట్టుగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. అట్లీస్ట్ ఈ రోజు నుంచి మనం ఆ ప్రాక్టీస్ చేద్దాం. చెయ్యేసయ్యా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. ఈ బిజినెస్ డీలింగ్స్ కూడా మనం ఆపేయాలి. చాలామంది అనుకుంటాం, ప్రభు ఇదిగో ఇది చెయ్యండి, ఇది చేస్తే రేపటి నుంచి ఈ సంవత్సరం అంతా శుక్రవారం మరి నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే బైబిల్ కంటిన్యూగా చదువుతాను, నువ్వు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను, నువ్వు నీ పని చేస్తే నేను ఈ బిజినెస్ డీలింగ్స్ కూడా మనం దేవునితో ఆపేస్తే చాలా మంచిది. ఎందుకంటే సర్వోన్నతమైన దేవుని దగ్గర పాదాల దగ్గర కూర్చొని మనం వణుకుతోనూ, భయంతోనూ, భక్తితోనూ మనం అడగవలసిన పరిస్థితి. మరి ఆయన చిత్తం అయితే మరి నాకు ఇది చెయ్యి, మరి నీ చిత్తమైతే నాకు ఇది చెయ్యేసయ్యా అని సాత్వికంతోనూ, దీన మనసుతోనూ, అణుకువతోనూ, నెమ్మదితోనూ మనం అడగాలి. అలాగే ప్రార్థించాలి. సో ఎక్కడా కూడా మనము హక్కులు ఎక్కడా లేవండి. క్రైస్తవుడికి హక్కులు, దేవుడి దగ్గర హక్కులు ఏంటండి? హక్కులు లేవండి. సో గమనించుకోవాలి. ప్రార్థన ఎప్పుడూ కూడా వినయపూర్వకంగా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప హక్కుల కోసం పోరాడేలాగా ధర్నాలు చేసేలాగా ఉండకూడదు. నిజమే, సండే స్కూల్లో చెప్పేవాళ్ళు ఉపవాసం అంటే మరి మళ్ళీ మళ్ళీ అడగడం, ఉపవాసం అంటే దేవుడిని మరి ఒక కండిషన్లో పెట్టి అడగడం, అట్లా మనకి చిన్నపిల్లలకి నేర్పించినప్పుడు వాళ్ళకి అర్థం అవడానికి చెప్తారు. మనం చిన్నతనం నుంచి ఎదిగే వాళ్ళల్లా ఉండాలి. సో ఎదిగిన మనం ప్రార్థనని ఎలా అంటే హక్కుల కోసం కాదు, నేను చేసే దానిలో ఏదో దేవుడిని ఎరకాటంలో పెట్టేసి నాకు కావాల్సింది తెచ్చేసుకోవడం అనేది కాదు అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం వినయపూర్వకంగా, సాత్వికంగా, నెమ్మదిగా ఆయన దగ్గర భయముతోనూ, వణుకుతోనూ అడిగి పొందుకోవాల్సిన వారమయ్యే ఉన్నాము. యేసుక్రీస్తు వారికి అయితే మరి వాడుకలు ఉన్నాయి. ఆయన వాడుకలు అంటే హాబీస్. మనకైతే చాలా హాబీస్ ఉంటాయి. మరి కొంతమందికి ఫోనే పెద్ద హాబీ అయిపోయింది ప్రస్తుతం ఉన్న జనరేషన్లో. ఫోన్ రుద్దుకోనోళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి వాళ్ళు ఫోన్ రుద్దేవాళ్ళే. మరి మా ఇంట్లోనే చిన్నోడు ఉన్నాడు, 4 సంవత్సరాల బాబు. వాడి దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఫోన్ రుద్దుకునే పనిలోనే ఉంటారు.
అది గాదు గానీ ఇది అసందర్భం అయినా ప్రస్తుతానికి మనం ఉన్న ఆ సమయాన్ని ఎలా పాడు చేస్తున్నామో ఫోన్‌లో ఎన్నెన్ని గంటలు పాడు చేస్తున్నామో చూసుకోండి. అయితే యేసుక్రీస్తు వారికైతే మరి కొన్ని వాడుకలున్నాయి. అందులో ఒకటి ప్రార్థన చెయ్యడమే వాడుక. ఆయనకి ప్రార్థన చేయడం ఒక హాబీలాగా ఉంది. ఆయన వాక్యం చదవడం, వాక్యాన్ని బోధించటం, మూడోది ఆయన ప్రార్థించటం అనేది ఆయన హాబీగా పెట్టుకున్నాడు. లూకా సువార్త 22 అధ్యాయం 40వ వచనంలో ఈ మాట ఉంటది. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఒలీవల కొండకెళ్ళాడు కదండీ! నేనేదైనా కొండెక్కేస్తానంటే అలా కాదు. మనం కూడా ఏదైనా ఏకాంతమైన ప్రదేశంలో లేకపోతే మన గదిలో, గది లేని వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏకాంతంగా మీకు టైం దొరికినప్పుడు ఆ ఏకాంతమైన టైంలో ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఏకాంతం టైం దొరుకుతుందండి. నాకు లేదు మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారనే మాట కల్లా దేవుడు ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తారనేది మీరు ఎప్పుడు ఆ టైం చేసుకుంటారనేది మీ మీద బేస్ అయి ఉంది కానీ సో ఏకాంతంగా మీరు దేవునితో మాట్లాడుకునే అవకాశం మీరు చేజిక్కించుకోవాలి. అది మీరు చూసుకోవాలి. సో కొంతమంది ప్రార్థన అంటే చాలామంది ఉన్నప్పుడు ఫర్ సపోజ్ ఇలాగ జూమ్ మీటింగ్లో ఉన్నప్పుడు ఏదైనా అంశం ఇచ్చి పాపం హోస్ట్ ప్రార్థన చేయమని అడుగుతారు. అంశం పక్కెళ్ళిపోద్దండి. మొత్తం స్టార్ట్ చేస్తారు. దేవుని నామాన్ని ఘనపరిచి అమ్మ నాన్న దగ్గర స్టార్ట్ చేసి మరి సెలబ్రిటీల వరకు ప్రార్థన చేస్తారు. ఈ లాంగ్ ప్రార్థనలు ఏకాంతంలో చేయాలండి. జూమ్ మీటింగ్లో కానీ లేకపోతే చర్చిల్లో అంశ ప్రార్థనలు ఇస్తారు కదా, అప్పుడు కాదు. సో మన అంశ ప్రార్థనలు చిన్న చిన్నగానే చేయాలి. జూమ్ మీటింగ్లో ప్రార్థనలు చిన్న చిన్నగానే చేయాలి. ఏకాంతంలో ప్రార్థన నీ ఇష్టం. అరగంట చేస్తావా, గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, అది నీ ఇష్టం. అయితే దేవుడు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేశాడు కదా అని 5 నిమిషాల వరం, లేకపోతే గంట ప్రార్థన చేసావని గంట వరం, లేకపోతే 2 గంటలు ప్రార్థన చేసావని 2 గంటల వరం, లేదంటే దానికి తగిన ఆ కొలతకు తగినట్టుగా బ్లెస్సింగ్లు ఇస్తారు అనేది అపోహ. ఏదైనా ప్రార్థనే దేవుడు వింటాడు. ప్రార్థించడానికి ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవడం ప్రతి విశ్వాసికి తప్పనిసరి. ఇది మనం ప్రతి వాళ్ళు పాటించవలసిందే. నాకు ప్రార్థించడానికి టైం లేదు అనే మాట అబద్ధం. దేవుడు అందరినీ ఒకేలాగే ప్రేమించాడు. ఎవరికి పక్షపాతం చూపించడు. అందరినీ ఒకేలాగా అవకాశం ఇస్తాడు. మరి ప్రార్థించడానికి ప్రతి వాళ్ళకి టైం దొరుకుతుంది. ఆ టైంని మనం కేటాయించుకోవడం అది మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారండి. రోజుకొకసారైనా ఫోన్ చేయకుండా లేకపోతే రోజుకొకసారైనా మాట్లాడకుండా మీరు ఉండగలరా? సేమ్ అదే విధంగా ఏ టైంలో ఫోన్ చేస్తారంటే ఏ టైంలో ఖాళీ దొరికితే ఆ టైంలో ఇప్పుడు టైం దొరికింది ఇప్పుడు మాట్లాడదాం అని మన ఆలోచన ఎట్లా వస్తుందో అట్లాగే మనకి టైం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడాలి అనే ఆశ మనకి లోపల ఉండాలి. దావీదు అంటాడు కదా, మన లోపల నాకు ఒక ఆశ తినేస్తుంది అని అంటాడు ఒక చోట. సో అట్లా మనం ఎప్పుడు టైం దొరికిద్దా అని మనము వేచి ఉండి అలాంటి ఒక ఆశ మనల్ని లోపల తినేసేలాగా ఉండాలన్నమాట. నాకు గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం అండి. చేయడం అయితే రాదు. సో నాకు ఎప్పుడైనా ఎవరైనా చేసిస్తే ఫ్రిడ్జ్లో పెడితే మనసంతా గులాబ్ జామ్ మీదే ఉంటుంది. ఇది నేను ఏదో సరదాకి చెప్పలేదు కానీ ఇలాగ మనం ప్రార్థన విషయంలో కూడా ఉండాలి. సో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థించడానికి మరి కొంత సమయాన్ని కేటాయించుకోవడం మరి ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు నేను ప్రతిరోజు 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తా, 3ంటికి ప్రార్థన చేసిన వాళ్ళు గ్రేట్. ఈ ఆలోచన కూడా తప్పు. మీరు ఏ టైంలో ప్రార్థన చేసినా దేవుడు ఒకేలాగా వింటాడు. తెల్లవారు 3ంటికి ప్రార్థన చేసినా ఒకలాగే వింటాడు, మధ్యాహ్నం 1 గంటకు చేసినా అలాగే వింటాడు, సాయంకాలం 6ంటికి చేసినా మీరు ఏ టైంలో చేసినా దేవుడు ఒకేలాగా వింటాడు. కాకపోతే తెల్లవారు 3 గంటల కంటే స్టార్టింగ్ డే మీరు ప్రార్థనతో దేవునితో ఒక టైం గడిపి ఒక క్వాలిటీ టైం ఒక క్వైట్ టైం మీరు చేసి డే స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రథమ ఫలంలాగా స్టార్టింగ్ టైం దేవునికి ఇచ్చిన మనకి ఒక సంతోషం ఉంటుంది. రెండోది మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఆ టైంలో అయితే. నాకు టీ కావాలి, లేకపోతే నాకు నీళ్ళు కావాలి, అమ్మ ఆకలేస్తుంది, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి ఆ టైం బాగుంటుంది అంతే తప్ప ఆ టైంలో దేవుడు వింటాడు అని కాదు.
సో, మనం కూడా ప్రార్థనని అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి వాళ్ళు ప్రార్థనని అలవాటు చేసుకోవాలి. ఒక మొక్క నాటి, ఆ మొక్కకి నీళ్ళు లేకపోతే ఎట్లా చచ్చిపోద్దో, మనం దేవుడిని తెలుసుకొని, దేవుడిని అంగీకరించి, బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయకపోతే మనం కూడా అట్లా చచ్చిపోతాం. సో, ప్రార్థన చేయడం అనేది మొక్కకు నీళ్లు పోయడం లాంటిది. సో, కంటిన్యూగా మనం దేవునితో ఒక సంబంధం, ఒక సహవాసం ఉండి తీరాల్సిందే. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఉంటది కదా! మీరు నా మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని. సో, ఆయనతో మనం అంటుకట్టుబడి ఉండాలి. ఆయనతో మనకి ఒక బాండింగ్ ఉండాలి. బాండింగ్ లేకపోతే మనం ఏమీ చేయలేమండి. ఏమి అంటే ఏమీ చేయలేం. సో, ఈ విధంగా చేయడం వల్ల మన విశ్వాసంలో బలపడతాం. దేవునితో మనకున్న సహవాసం, సంబంధం మనం మన అభివృద్ధి చేసుకుంటాం. దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా గాని ఇది వినడానికి సంసిద్ధంగానే ఉంటాడు. ఒక టైం కేటాయించుకోవడం, సమయాన్ని చిక్కించుకోవడం మన చేతుల్లోనే ఉంటది. సమయం ఎప్పుడైతే దొరుకుతదో దాన్ని వ్యర్థపరచకుండా మరి సద్వినియోగం చేయడానికి మనం ఆలోచన చేసినప్పుడు దాన్ని మరి ఆ క్వాలిటీ టైంని దేవునితో మనం గడపగలుగుతాం. కాబట్టి ప్రార్థన మీద వీటిలన్నిటి గురించి ఒక అవగాహన అనేది మనకి కంపల్సరీ ఉండాలి. అలాగే ఒక టైం పెట్టుకోవడం. అంటే డ్యూటీ లాగా ఈ టైం 3 అంటే 3, 5 అంటే 5 అని చెప్పి ఒక డ్యూటీ లాగా ఒక టైం పెట్టుకోవడం కాదు గానీ, దేవునికి ఒక టైం పెట్టడం కాదు కానీ, మనకి డిసిప్లిన్‌గా ఉండడం కోసం ఒక టైం పెట్టుకోవడం అనేది కొంచెం సజెస్టబులే. బట్ అది డ్యూటీ లాగా చేయకూడదు. కొంతకాలం బానే ఉంటది. ప్రార్థన ఒక టైం పెట్టుకొని చేసినప్పుడు. తర్వాత ఎలా అయిపోతదంటే ఒక డ్యూటీ అయిపోద్ది. 3 అయింది ప్రార్థన చేయాలి. లేతే 5 అయింది ప్రార్థన చేయాలి. ఇట్లా ఒక డ్యూటీ లాగా చేయకుండా ఆ ఆశ ఎప్పుడైతే ఆ ప్యాషన్ మనకి దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి అనే జీల్ ఉంటుందో లేకపోతే ఆ ఆశ ఉంటుందో ఆ ఒక మరి నేను ఆ ఒక మాటని నేను మీకు వర్ణించలేకపోతున్నాను. దేవునితో ఆ టైంని గడపాలి అని లోపల మనల్ని ఆ ఆశ తినేస్తుందో ఖచ్చితంగా మనకు టైం దొరికినప్పుడల్లా దేవునితో మనము సమయాన్ని గడిపే వారంగానే ఉంటాం. కొర్నేలి అయితే ప్రతిరోజు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేసేవాడని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యాలు మరి 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. పేతురు యోహాన్లు కూడా అలాగే పగలు 3 గంటలకి ప్రార్థన చేసుకునేవాళ్ళు. అలాగే మరి ఇలా దావీదు అలాగే ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తారంటే అలా భక్తుల నుంచి మనం చూడొచ్చు. దానియేలుని లేకపోతే దావీదుని ఇట్లా భక్తుల్ని చూసి మనము ఎన్నిసార్లు ప్రార్థన చేయొచ్చు అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయొచ్చు అండి అంటే ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఎన్నిసార్లు చేసినా దేవుడు వినేవాడే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు చేస్తే దేవుడు అంత సంతోషంగా నా బిడ్డ నన్ను మళ్ళీ పిలుస్తుంది, నా బిడ్డ మళ్ళీ నాతో మాట్లాడుతుందని సంతోషించేవాడే మన దేవుడు. అయితే మనకి అన్ని మరి కంపారిటివ్ రిలీజియన్స్‌లో ఈ మాట చెప్తారు. ఈ భూప్రపంచం మీద దాదాపు ఎన్ని వే ఆఫ్ ఆహ్, రిలీజియన్స్ ఉన్నాయో అందరూ దేవుడిని నమ్ముతారు. మరి నాస్తికుల్ని పక్కన పెడితే చాలా మతాల్లో దేవుడిని నమ్ముతారు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన సర్వాధికారి. ఆయన కింద మనం చెల్లిస్తున్నాము అనేది నమ్ముతారు. బట్ అందరికంటే క్రైస్తవులకున్న గొప్ప బ్లెస్సింగ్ ఏంటో తెలుసా అండి? మిగతా ఏ మతంలో కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవలేరు. ఏ మతంలో కూడా నాన్న, నా తండ్రి అని పిలవలేరు. ఎందుకంటే దేవుడిని దేవుడుగానే వాళ్ళు చూడాలి. దేవుడిని దేవుడుగానే వాళ్ళు అంత ఉన్నతంగానే ఉంచాలి. అయితే మన దేవుడు అంత ఉన్నతం కాదా అంటే మన దేవుడు అంత ఉన్నతం అయినా కానీ మనకిచ్చిన గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే అబ్బా తండ్రి అని చెప్పి మనము ఆయన్ని పిలిచే ఒక అవకాశం కేవలం అంటే కేవలం క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది. ఇందులో మాత్రమే ఆ సహవాసం, ఆ సంబంధం లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆ అవకాశం అనేది ఇందులో మాత్రమే ఉంది. మిగతాల్లో అలాంటి సహవాసాలు, సంబంధాలు ఏమీ లేవు. దేవుడంటే దేవుడే. సో, ఇందులో మాత్రమే మనకిచ్చిన ఈ యొక్క అవకాశం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అబ్బా! తండ్రి అని ఎవరినన్నా పిలిస్తే ఊరుకుంటారా? మీరు ఎవరిని పడితే ఆళ్ళ నాన్న అంటే ఊరుకుంటారా అండి? అసలు ఊరుకోడు. అసహ్యంగా ఉంటది. బాగోదు. కొడతారు గూడా కొంతమంది. కానీ మన దేవుడైతే అట్లా గాదు. నన్ను తండ్రి అని పిలవమని మనకు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి దేవుడిని నాన్న అని పిలవడానికి సిగ్గుపడడానికి ఏమి లేదు కదా! ఎంత గొప్ప సదావకాశం. మరి దేవుడైతే మనకి
యేసుక్రీస్తు వారైతే మనకి ఒక ప్రార్థన ఎలా చేయాలి అనేది మనకి నేర్పించారు. మరి పరలోక ప్రార్థన ఆయన మనకి శిష్యులకి నేర్పించిన విధంగా మనకి కూడా పరలోక ప్రార్థన నేర్పించారు. సో ఎట్లా ప్రార్థన చేయాలనేది మనకి పరలోక ప్రార్థనలో మనం చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అలాగే మనము ప్రార్థనలో ఏం అడుగుతున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఇందాక చెప్పుకున్నాం కదండి. మరి ఆయనకి చిత్తానుసారం అయిన మాత్రమే అడిగినప్పుడు దేవుడు వాటిని బ్లెస్ చేస్తాడు. కానీ వాటి ద్వారా ఒక్కొక్కసారి మనము అడిగినప్పుడు ఆయన విసిగిపోయి ఒకవేళ మనం ఆయన చిత్తం కానిది అడిగామనుకోండి, అది మన ప్రాణాలకి క్షీణత. ఇది నేను చెప్పట్లేదు, మరి వాక్యమే చెప్తుంది. కీర్తనలు మరి 106వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. అందరూ ఈ ఒక వచనాన్ని నోట్ చేసుకోమని మరి మనవి చేస్తున్నాను. 106వ కీర్తన 15వ చరణం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు, అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలుగ చేశాడు. ఇది ఎవరి గురించి ఇక్కడ రాయబడింది అంటే ఇశ్రాయేల్ జనాంగం గురించి రాయబడింది. వాళ్ళు అరణ్యంలో వాళ్ళు దేవుణ్ణి విసికించినప్పుడు, మాంసం కోసం విసికించినప్పుడు, ఫస్ట్ ఆహారం కోసం విసికిస్తారు, మన్నా ఇస్తాడు. మన్నా ఇచ్చిన తర్వాత తిని బోరు కొట్టింది. బోరు కొట్టిన తర్వాత మాంసం కోసం ఎంతగా దేవుడిని విసికించేస్తారంటే దేవుడు ఇంకా విసిగిపోయి వాళ్ళకి అడిగింది ఇచ్చేస్తాడు. ఏమిచ్చాడు? పూరేళ్ళని ఇచ్చాడంట. సో పూరేళ్ళని ఇచ్చిన ఆయన ఏం జరిగింది? వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలుగు చేశాడు. మరి వాక్యంలో ఒక చోట ఉంటుంది, వాళ్ళు తినింది ఇంకా పళ్ళ సందుల్లో ఉండంగానే వాళ్ళు మరణించారని రాసింది. తిండి కోసం చచ్చిపోవడం ఏంటండి అసహ్యం కాకపోతే? వాళ్ళు మాంసం అడిగారు, దేవుణ్ణి శోధించారు. ఎంత శోధించారంటే లాస్ట్కి దేవుడు విసిగిపోయి ఇదే కదా మీకు కావాలి తినండి అన్నట్టు తీస్తే వాళ్ళ తిని ఆ పళ్ళ సందుల్లో ఉండంగానే చచ్చిపోయారంట. సో మనం ఒక్కొక్కసారి జాగ్రత్తగా అడగాలి. గోజాడినట్టుగా ప్రతిరోజు ఒక పాయింట్ని పట్టుకొని దేవుడి దగ్గర సాగదీసి గోజాడినట్టుగా ఆయన ఒక ఇరకాటంలో పెట్టేసామనుకోండి, పొరపాటున ఆయన అది మనకి ఇచ్చేస్తే, ఒకవేళ అది మన ప్రాణానికి క్షీణత కలుగ చేస్తే అప్పుడు మనం దేవుణ్ణి మనం బాధ్యత కింద నిలబెట్టలేం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా జడ్జిమెంట్ డే రోజు మనం ఏం అడిగామో, ఎట్లా అడిగామో, ఏ ఆలోచనతో అడిగామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి చూపిస్తాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేల్ జనాంగం అయితే శోధించేశారు, మరి వాళ్ళ ప్రాణాలకే క్షీణత కలిగింది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏమేమి అడుగుతున్నాం అనేది కూడా మనము మరి ఆలోచన చేయాలి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు పరలోక ప్రార్థన మనకు దేవుడు నేర్పించాడు అనే విషయాన్ని మనం గమనించాం. ఎలా చేయాలి, మరి అందులో ఉన్న ప్రార్థన ప్రతి పాయింట్ని వివరించాలంటే మనకు సమయం సరిపోదు. దాని గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. పరలోక ప్రార్థన గురించి ఒక పెద్ద ఒక సెర్మన్ అవుతుంది. సో దాన్ని గురించి తర్వాత మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం ఇంకొకసారి. సుంకర ప్రార్థన మరి పరిచయం ప్రార్థన గురించి ఒక మాట చూసేసి ఈరోజు ఈ వాక్య ధ్యానాన్ని ముగించేసుకుందాం అండి. మొదటగా పరిచయని ప్రార్థనలో ఉండేది ఏంటి అంటే మనకేం కనిపిస్తుంది అంటే వేషధారణ ఎక్కువగా మరి పరిచయుడు ప్రార్థించినప్పుడు అయితే ప్రార్థన చేయాలనేది అతని కోరిక కాదు, అందరూ చూడాలన్నది మాత్రమే అతని కోరిక. మరి అతను ఎలా ఆలోచించాడంటే, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, ఎలాంటి రైమింగ్ వర్డ్స్తో ప్రార్థన చేస్తున్నాను, ఎలాంటి పెద్ద పెద్ద మాటలు యూజ్ చేసి దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, నా వాక్చాతుర్యం ఏంటి, నేను ఎంత బాగా ప్రార్థన చేయగలను అనేది అందరూ చూడాలి, మరి అందరూ చూసి నన్ను మెచ్చుకోవాలి, ఇంత బాగా ప్రార్థన చేస్తావా అనే మాట అందరూ చూడాలి అని ఒక ఆలోచనతో మాత్రమే పరిచయుడు అక్కడ ప్రార్థన చేసినట్టు మనకి కనబడుతుంది. ఈ పరిచయులు ఎలా ఉంటారంటే అందరూ చూడాలి అనే మాట ఎప్పుడు వాళ్ళకి లోపల ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారంటే ఎక్కువ మనుషులు తిరిగేటప్పుడు వీధి మూలల్లో ఆ ఒక సందుల దగ్గర ఆ ఒక సెంటర్లో నిలబడి అందరూ చూడాలని పెద్ద పెద్దగా ప్రార్థనలు చేస్తుంటారంట. అందుకే దేవుడు ఏమంటాడు,
మీరు ఏకాంతంలోకెళ్ళి మీ గది తలుపులు మూసుకొని కదా ప్రార్థన చేయమంటాడు. ఎందుకంటే ఇదిగో ఇలాగే వీళ్ళని చూసి దేవుడు అసహించుకొని, ఇలా కాదు మీరు ప్రార్థన చేయాల్సింది. ఈ పరిసీలైతే ప్రజలు చూడాలని, ఎక్కడ ఆళ్ళు గుమిగూడుంటారో, ఎక్కడ సెంటర్‌లో ఆళ్ళు నుంచుంటారో, ఏ మార్గం గుండా ఎక్కువ ప్రజలు తిరుగుతారో, ఆ వీధి మూలల్లో నుంచొని ఈళ్ళు ప్రార్థన చేస్తున్నారు చూడు, ఇదిగో ఇట్లా గాదు ప్రభువా, ప్రభువా అని మరి పిలిచి ప్రతివాడు మరి పరలోకానికి రాడు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, ఇగో వీళ్ళ వల్ల. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంటే, అందరూ చూస్తున్నారనో, మన వాక్చాతుర్యాన్ని బయట పెట్టాలనో, మన గొప్ప మాటల్ని బయట పెట్టాలనో, నలుగురు వినాలనో కాకుండా, మనం కూడా దేవునికి మాత్రమే, దేవునికి నాకు మాత్రమే ఉండే సంభాషణది, దేవునికి నాకు మాత్రం ఉండే ఆ కాన్వర్జేషన్ అది ఎంత ప్రెషియస్గా ఉండాలి, మనకు మాత్రమే తెలియాలి. సో మనం సీక్రెట్గానే ప్రార్థన చేయాలి. సో వీళ్ళలాగా మనం చేయకూడదు, కానీ దేవుడు ప్రార్థన దేవునికి వింటే చాలు, అందరూ వినక్కర్లేదు. సో అలాంటి ఉద్దేశంతో పరిశీలు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రదర్శన చేసేవాళ్ళుగా ఉంటారు, వేషధారణగా చేసేవాళ్ళు ఉంటారు. సో వీరిని చూపించి ఎలా ప్రార్థన చేయకూడదో దేవుడు చెప్తూ, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధి మూలల్లో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం, నాకు ఇష్టం అనట్లేదు, వారికి ఇష్టం అని యేసుక్రీస్తు ప్రభువారు వారి విషయంలోనే మరి చెప్తున్నాడు. అలాగే ఎలా ప్రార్థించాలో ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, ఎలా ప్రార్థించకూడదో కూడా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మనం కరెక్ట్గా తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం హెచ్చించుకునే విధంగా కాకుండా, నేను గొప్ప అనే విధంగా కాకుండా, మరి రహస్యంగా దేవునితోనే మనం ప్రార్థించి, మరి దేవునితోనే సంప్రదింపులు జరిగేలాగా మనం ఏకాంతంలో ఆయనతో మాట్లాడుతూ ప్రార్థన చేసుకోవాలి. ఆయనకి మాత్రమే మహిమ వచ్చేలాగా వ్యర్థమైన మాటలతో, లేకపోతే విస్తారమైన మాటలతో, లేకపోతే మరి ఆయన చిత్తానుసారం అవునో కాదో తెలుసుకోకుండా అట్లా మరి ఆయనకి ఇష్టం లేకుండా అట్లా మరి ప్రార్థన చేయవద్దు. కానీ మన అనుదిన ఆహారం కోసం, మన పాప క్షమాపణ కోసం, మన డైలీ రొటీన్ లైఫ్ కోసం, మనం చేసే ప్రతి పనిని ఆయనకు మరి అప్పగిస్తూ మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. దేవుడు మన అవసరాలన్నిటిని ఎరిగినవాడు అనేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకొని మనం ప్రార్థనకు కూర్చోవాలి. ఎందుకంటే మనం మన మన అవసరాలన్నీ ఏకరవ పెట్టుకోవడానికి కాదు మనం అక్కడ కూర్చునేది, కానీ దేవునితో మాట్లాడడానికి. ఎవరు దేవుడు అంటే? సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఒక్క మాటతో ఆయన సృష్టినంతటినీ మరి సృష్టించిన గొప్ప మరి ఉన్నతమైన వాడు. యాట్రిబ్యూట్స్ గురించి చెప్పాలంటే దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంత గొప్ప దేవునితో మనం మాట్లాడుతున్నాం, అంత గొప్ప దేవునితో మనం సంప్రదిస్తున్నాం అనే భయము, వణుకు, భక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. మనకు క్రీస్తునందు మరి పాప క్షమాపణ ఆయన మనకి అనుగ్రహించాడు అనేది మనం గ్రహింపు కలిగి ఆ ఒక పాప క్షమాపణ కోసం డైలీ మనం ఆయన దగ్గర వేడుకోవాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు మరి 6 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం ఎవరితో మాట్లాడుతున్నామో గుర్తుపెట్టుకోవాలి. మొదటగా ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలి. మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం అడగాలి. అలాగే మన అవసరతలు అంటే బేసిక్ నీడ్స్ అని కాదు, మనకి ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఎవరైనా అస్వస్థతగా ఉన్నారు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ ఇబ్బంది గురించి ఒక మాట. తర్వాత మనం చేసిన ప్రతి ఒక్క పనుల్లో ఒకవేళ మనం పాపం చేస్తే ఆ ఒక్క క్షమాపణ కోసం. అలాగే ఇవన్నీ చేస్తూ సజెస్టబుల్ థింగ్ ఏంటంటే ఏకాంతమైన ప్రార్థన కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక సహవాసం కలిగి, అంటే మీరు ఒక ఫ్రెండ్తో కలిసి, మీ చర్చ్ మెంబర్ అవ్వచ్చు, మీ ఇంట్లో మనిషే కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, ఇంకొక జత మనిషి ఉండి ప్రార్థన చేయడం చాలా సజెస్టబుల్. ఎందుకంటే నీవు డౌన్ అయిపోయినప్పుడు అవతల వ్యక్తి నిన్ను పుష్ చేసేలా ఉంటారు, లేకపోతే అవతల వ్యక్తి డౌన్ అయిపోయినప్పుడు నువ్వు పుష్ చేసేలా ఉంటావు. తద్వారా డైలీ ప్రేయర్ కంటిన్యూగా జరుగుతుంది. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రేయర్ చాలా చాలా మరి ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఎవరో ఒకళ్ళు పక్కన ఒక ఫ్రెండ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రెండ్ ఎవరు అంటే మీ ఇష్టం. మీరు చర్చ్లో ఒక మెంబర్ని జత తీసుకోండి, లేకపోతే మీ ఇంట్లోనే ఒక మెంబర్ని జత తీసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్నే, మీ కాలేజ్లో ఫ్రెండ్నో, లేకపోతే మీ ఇంటి పక్కన ఫ్రెండ్నో, ఎవరినో ఒకరిని జత తీసుకోండి. ఒక జతతో మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునితో అనుదినం సహవాసం, సంబంధం కలిగిన వారమే, ఆయన చిత్తం ఎరిగిన వారమే ఈ యొక్క లోకంలో ఆయన నామానికి మహిమ తెచ్చే
విధంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి చిన్న మాటలను దీవించును గాక.